అపర్ణాదేవి తన మనవడికి గోరుముద్దలు తినిపిస్తూ, తనతో ఆటలాడుకుంటూ అలా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావ్య, రాజు వాళ్ళు అయితే రేవతికి వీడియో కాల్ చేసి మరీ తన కొడుకుని చూపిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా కొడుకుతో ఇలానే కదా మా అమ్మ, మా నాన్న ఉండాలని నేను కోరుకున్నాను. చాలా థాంక్స్ కావ్య, రాజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, రాజు వాళ్ళే అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో బామ్మగారు రాజ్ కావ్య దగ్గరికి వచ్చి, "మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇలా డైరెక్ట్‌గా వాడిని ఇంటికే తీసుకొని వచ్చి ఇలా చేస్తున్నారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో మీకు అర్థమవుతుందా?" అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళు మాత్రం అదంతా మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో బామ్మగారు అటువైపుగా వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న బాబు అయితే బామ్మగారిని తన్నుకొని కింద పడిపోబోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు పడిపోకుండా ఒక్కసారిగా లెగుస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న బాబు అయితే తాతమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అయితే, "మా అమ్మని ఎందుకు నువ్వు తాతమ్మ అని ఎందుకు పిలిచావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ఆ బాబు అయితే, "అవును, తాతమ్మని తాతమ్మ అనే కదా పిలుస్తారు. ఇంకా ఎలా పిలుస్తారు? నాకు తాతమ్మ కాబట్టి తాతమ్మ అనే పిలుస్తున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ బాబు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏమైనా తెలిసిపోతుందా ఏంటా అని చెప్పి అనుకుంటూ